అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను ధూల్పేటలో ఉన్న లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మనకి ఇక్కడ బాలాపూర్ మినీ గణేష్లకు పెయింటింగ్ అవుతుంది, అదేవిధంగా పెద్ద గణేష్లో కూడా పెయింటింగ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే మనం బాలాపూర్ మినీ గణేష్ల దగ్గర అయితే ఉన్నామన్నమాట. పైన అయితే ఈ బాలాపూర్ గణేష్లు, మినీ బాలాపూర్ గణేష్లు అయితే ఇక్కడ పైన సెకండ్ ఫ్లోర్లో అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఏ విధంగా అనేది పెయింటింగ్ అన్నవాళ్ళు చేస్తున్నారు క్లియర్గా అయితే ఒక్కొక్కటి చూపిస్తా. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, ప్రతి గణేష్ని అయితే చూపించేద్దాం. సో చూడండి, అన్నవాళ్ళు అయితే ఇక్కడ మనకు పెయింటింగ్ అయితే వేస్తున్నారు. చూడండి, హ్యాండ్కి వచ్చేసి స్వామివారికి ఏదైతే మనకు కడమ ఉందో అక్కడైతే మనకు గోల్డ్ అయితే చేస్తున్నారు అనమాట. సో మొత్తం చూసుకోవచ్చు మీరు, స్వామివారికి నుదుటిన కావచ్చు, అదేవిధంగా స్వామివారికి పంచ కావచ్చు, స్వామివారి ఆభరణాలు కావచ్చు. సో ఇక్కడ చూడవచ్చు మీరు, స్వామివారికి నుదుటిన పింక్ కలర్లో గోల్డ్ అయితే చెట్టుకి ఏ విధంగా మెరుస్తుందో. సో చూసుకోవచ్చు. సో ఆ మొత్తం అయితే మనకు ఆరెంజ్ కలర్ అయితే వేసారు బాడీకి. సో కింద వచ్చేసి పంచ చూసుకోవచ్చు మీరు, ఎల్లో కలర్ అయితే వేసారు అనమాట. సో మొత్తానికి అయితే మనకు కలరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ సెట్లో మన బాలాపూర్ మినీ గణేష్ చూసుకోవచ్చు ఏ విధంగా. సో ఇక్కడ చూడవచ్చు మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి మొత్తం మినీ బాలాపూర్ గణేష్లు. సో మనకు మినీ బాలాపూర్ గణేష్లు వచ్చేసి దగ్గర దగ్గర ఒక 90% బుక్ అయిపోయినాయి, ఇంకా 10% ఉన్నాయి. ఎవరైనా వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటే త్వరగా వచ్చేసి మీరు ముందే వచ్చి అన్నని అడిగితే మీకు తొందరగా ఇచ్చేస్తారన్నమాట. కొన్ని డేస్ ముందరనే వచ్చి మీకు బుక్ చేసుకోండి, ఎందుకంటే తొందర అయితే స్టాక్ అయితే అయిపోతుంది అనమాట. సో చూసుకోవచ్చు ఏ విధంగా రెడీ అయిపోయినావు మనకు. ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో, మనకు చేతిలో అయితే ఓం వచ్చింది. ఇక్కడ మనకు గొడ్డలు వస్తుంది, ఇక్కడ త్రిశూలం వస్తుంది. సో మనకు సాగర మందనం కాన్సెప్ట్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్. సో ఇక్కడ ఎందుకు పెట్టారంటే పైన అయితే మనకు ఒక శక్తి తాకుతుందని అనేసి పెట్టలేరనమాట. కిందికి ఆ కిందికి తీసుకెళ్ళిపోయేటప్పుడు సెట్ ఫిట్టింగ్ చేసి ఇస్తారనమాట. సో ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ లోపల మొత్తం చూపించాలి. ఇదని చూడండి, లోపల అయితే అన్నవాళ్ళు ఇంకా పెయింటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా మనకు పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతూనే ఉంది. సో మొత్తం గణేష్లు ఫుల్ నిండిపోయినాయి. సో ఇక్కడ అన్న వర్క్ అయితే చేస్తున్నాడు, చూడండి పెయింటింగ్ వర్క్ అయితే. సో ఇక్కడ కూడా ఒక అన్న వర్క్ అయితే చేస్తున్నాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోయింది. సో చూసుకోవచ్చు అక్కడ కూడా మన గణేష్ మొత్తం అయితే గణేషులు అయితే రెడీ అయిపోతున్నాయి ఇక్కడ. అదేవిధంగా కింద కూడా మనకు పెద్ద గణేషులు ఉన్నాయి, అవి కూడా చూపించేస్తా. కింద కూడా మనకు ఐడియాల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. పెద్ద గణేషులు వచ్చేసి ఏ విధంగా ఉన్నాయనేది. అదేవిధంగా కింద కూడా మన గణేషులు చాలా రెడీ అవుతున్నాయి అనమాట, అవి కూడా చూపించేస్తాం మీకు. సో చూసుకోవచ్చు మనకు ఏ విధంగా గణేషులు రెడీ అవుతున్నావు. పైన మినీ బాలాపూర్ గణేషులు ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి. సో కింద అయితే మనకు అన్నవాళ్ళు చూడండి, త్రిశూలం, ఈ చేతిలో గుడ్డలి బ్లాక్ కలర్గా పెయింట్ అయితే బ్లాక్ కలర్లో. సో అన్నవాళ్ళు ఇంకా లోపల అయితే వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. సో చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి గణేష్. లోపల వరకు అయితే చూపిస్తాను నేను. ఇక్కడ లోపల మొత్తం వర్క్ అయితే పెయింట్ వర్క్ అయితే జరుగుతూనే ఉంది. సో ఏ విధంగా అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారో చూడండి, ఒకసారి చూపిస్తా. మొత్తం అట్లా ఆ విధంగా అయితే మనకు అన్న వాళ్ళు అయితే బాడీ మీద మొత్తం బాడీ టోన్ అయితే ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది. మొత్తం అయితే ఆ విధంగా కొట్టేసుకుంటున్నారు. చాలా అంటే చాలా భారీగా అయితే ఉన్నాడు ఈసారి మనకు గణేశుడు. సో చూసుకోవచ్చు. సో అదేవిధంగా మనకు చాలా అంటే ఇంత కూడా కొంచెమే గ్యాప్ ఉంది, గ్యాప్ల మధ్యలో అయితే పోతున్నాను నేను. సో చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి మనకి గణేశునికి ఆల్మోస్ట్ అయితే పెయింటింగ్ చెవుల దగ్గర, సో అక్కడ మనకు కొంచెం అయితే పెయింటింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా పెయింటింగ్ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. మొత్తం బాలాపూర్ గణేషులు, పెద్ద గణేషులు ఇవి. సో కింద వచ్చేసి
సో ఇక్కడ కూడా అయితే కొన్ని అట్లనే ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. సో ఒక్కొక్కటి అయితే వేసుకుంటూ వస్తున్నారు మనకు గణేషులను అయితే. సో చూసుకోవచ్చు అక్కడ లోపల వరకు అయితే ఉన్నాయి. సో ప్రతిదీ చూపిస్తా బయటికి వెళ్ళి కూడా. ఒక్కసారిగా మనం బయటికి వెళ్ళి అయితే చూసేసుకుందాం స్వామివారికి ఏ విధంగా మనకు రెడీ అయి ఉన్నాయన్నది. సో ఒకసారి లాంగ్ వ్యూలో చూపిస్తున్నా చూడండి. సో పైన అయితే మనకు దేవతలు అసురుల పాము పట్టుకొని లాగుతుంటారు అనమాట. మనకు ఆ పైన అయితే పర్వతంలోకి అయితే వస్తుంది. ఒకసారి చూడండి స్వామివారు ఏ విధంగా ఉన్నారో. ఇక్కడైతే పెట్టారు చూడండి స్వామివారి పర్వతం మీద మనకు శివుడు వస్తాడు, పాము చుట్టుకొని ఉంటుంది. సో ఇదే పెద్ద పర్వతం, ఈ ఒక్కటి 2 పెట్టారు చూడండి. సో ఈ పర్వతాలు తీసుకుపోయి మనకు అక్కడ అయితే పెడతారనమాట. సో మనకి ఎందుకంటే ఇప్పుడు అక్కడ పెట్టలేదు, ఎందుకంటే మనకు పైన అది బేస్ అనేది తలుగుతుంది కాబట్టి. సో బయటికి లాగినప్పుడు అయితే మనకు అప్పుడు ఫిక్స్ చేసి అయితే మనకు అన్న వాళ్ళు అయితే ఇస్తారనమాట. సో అదేవిధంగా ఇక్కడ పక్కనే చూసేసుకుందాం మినీ బాలాపూర్ గణేష్ని అయితే మనకు డిస్ప్లే ఆధారంగా అయితే ఇక్కడ పెట్టారనమాట. సో అది కూడా దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఎందుకంటే మనకు కలరింగ్ ఎంతవరకు వచ్చింది అనేది ఇక్కడైతే మనకు డిస్ప్లే అయితే పెట్టారనమాట. సో చూసుకోవచ్చు మీరు స్వామివారు ఏ విధంగా అయితే రెడీ అయి ఉన్నాడో. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోయాడు. సో స్వామివారి ఐస్ చూసుకున్నట్లయితే మెయిన్గా అయితే కళ్ళు మూసుకొని తెరుచుకొని అయితే ఉంటాయి చూడండి మీరు. సో ఇక్కడైతే పెట్టారు డిస్ప్లే, పైన అయితే ఆన్ చేసిలేరు అనమాట. సో పైన మనకు శివుడు కదులుతూ ఉంటాడు పర్వతం మీద, దేవతల అసురులు. ఈ చేతిలో గొడ్డలి, ఇక్కడ త్రిశూలం అయితే వచ్చింది చూడండి ఒకసారి. పైన ఏ విధంగా మూమెంట్ అయితే కదులుతుందో సో ఆ విధంగా అయితే మనకు కదులుతుంది అనమాట. స్వామివారు క్లియర్ చూసుకున్నట్టయితే మనకు కింద అయితే ఎల్లో కలర్ పంచ, సో బాడీ టోన్ ఆరెంజ్ అయితే వచ్చిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు అప్డేట్. సో అదేవిధంగా ఎవరన్నా మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. ఒక్కసారిగా అందరికీ జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.